వచ్చిన చుట్టమెవరో తెలుసుకో ఆమెను చూపించి అడిగాడు వేణు. విధియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తప్పక కనిపిస్తాడు. ఇంకాసేపటికి ఉండబట్టలేక ఉబలాటంలో మీరే చెప్తారు. ముందు కూర్చోండి, ఇంతలో నేను కాఫీ తెస్తాను అని లోపలికి నడిచింది సరోజ. కాఫీ కప్పులు ఖాళీ చేసి, నీ తెలివి తెల్లారిపోయినట్లేనా? అపజయం అంగీకరిస్తావా? వేటకారంగా అన్నాడు వేణు. మెదడుకు పని చెప్పి విజయగర్వంతో అంది సరోజ. నేనెరగని బంధువులు స్నేహితులు మీకు లేరు. నా వైపు నుంచి నేనెరగని చుట్టం మా మరిది అమర్బాబు ఒక్కరే ఉన్నారు. ఆయనే ఈయన. చూశావా అమర్, ఈ ఆడాళ్ళు ఒక్కసారే వరుస కలిపేసుకుంటారు. మొదటి చూపులోనే చెల్లెలి పక్షంలో చేరి నిన్ను మరిదిని చేసింది. ఈ ఆడవాళ్లకు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఆగ్రహం ఎప్పుడు వస్తుందో కనుక్కోవటం సామాన్యం కాదు అంటూ పరిహాసం ప్రారంభించాడు వేణు. కుశల సమాచారమైనా అడగకుండా మధ్యలో మీ అడ్డు సవాళ్లు మానేయండి అని దృష్టి మరల్చి, అమరబాబు, మా కళ్యాణి ఆమె తండ్రి బావున్నారా అడిగింది సరోజ. మీ కళ్యాణి అసాధారణాధికారాలు చేపట్టి చలాయిస్తూ ఆఫీసు స్టాఫ్ను చిందులు తొక్కిస్తూ వరాన్వేషణలో మునిగి ఉందట. బ్రహ్మచారి శతమర్కటం అన్నట్లు కూతురి మీద బాధ్యతలు వేసి విశ్రాంతి తీసుకుంటూ దుక్కలా బలిసి కులుకుతున్నాడట ఆమె తండ్రి. మీకెలా తెలుసు? మావాడు చెప్పాడు. మీ తమ్ముడు నాతో మాట్లాడటం మీకిష్టం లేదన్నమాట. మీలాంటి వాళ్లే పోగై మాట్లాడకుండా చేసి మా మరిది గారికి మోగవాడని బిరుదు పెట్టేటట్టు చేశారు. మీరిద్దరే మూతి ఖర్చుకుని ముచ్చట్లు చెప్పుకోండి. అడ్డు లేకుండా నేనిక్కడి నుంచి తప్పుకుంటా అంది వెటకారంగా సరోజ. అంత ఉడుకుబోతుతనమైతే ఎలా రాణిగారు? నీ యక్ష ప్రశ్నలకు మావాడు తట్టుకోలేడని నీకు జవాబులిచ్చాను. ఒక్క దెబ్బలోనే అదరగొట్టకుండా అద్దం లేని బిరుదులివ్వకుండా అడిగితే అన్నిటికీ జవాబులిస్తాడు. మా శ్రీవారి అడ్రస్సు తేలిగ్గా కనుక్కున్నారే అమ్మా. గుర్తులు అడ్రస్సు వివరంగా మీ చెల్లెలే చెప్పారు. మిమ్మల్ని మేనేజర్గా ప్రమోట్ చేస్తానని ఆ మధ్య కళ్యాణి వ్రాసింది, నిజమేనా? ఇప్పుడు మేనేజరు హోదాతోనే ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే ఐడెంటిఫికేషన్ కార్డులు, విజిటింగ్ కార్డులు ప్రచురణ పొంది నా పాకెట్లోకి చేరాయి. కోరుకోకుండా ఈ పదవులన్నీ బలవంతపు బ్రాహ్మణార్థకంగా లభించాయి నాకు. నక్కన తొక్కి మా చెల్లి చేతుల్లో చిక్కారు. ముందు ఇంకా ఎన్ని కొట్టేస్తారో మీరు. కృతజ్ఞతగా మా చెల్లిని గుర్తుంచుకుంటారు కదూ మీరు. మరిచిపోతే చెవులు మెలేసి గుర్తుండేటట్టు చేస్తుంది మీ చెల్లి. కళ్యాణి వివాహ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ సందర్భంగా నాకేమీ తెలియదు. తలచుకోవాలే గాని అంగీకరించకపోయినా కోరుకున్న వరుణ్ణి తీసుకువచ్చి మొట్టికాయలేసి పక్కన కూచోపెట్టుకుని జబర్దస్తిగా తాళి కట్టించుకుంటుంది మీ చెల్లి. తాను జోక్యం కలిగించుకుంటూ అన్నాడు వేణు. చిరునవ్వుతో సరిపెట్టుకున్నాడు అమర్. మా కళ్యాణి గద్దరిదని మీరిద్దరూ తేల్చారు కదూ. ఆ మాట నిజమే అయితే మా చెల్లెలి కన్నెచెర తప్పినట్లే. పెళ్లి విందుకు మనం ప్రయాణ సన్నాహంలో ఉండొచ్చు. భర్త సమయస్ఫూర్తికి లోలోన మెచ్చుకుంటూ అసలు ప్రస్తావనకు నాందివాచకం పలికింది సరోజ. ముత్యాలు రాలిపోవు గాని ఆ ముద్దు నోటితోనే ముచ్చటగా మా తోడల్లుడని పేరు కూడా వెల్లడించు అన్నాడు కథ రక్తి కట్టేటట్టుగా వేణు. వేరే ఎక్కడికి పోయి వెతకనవసరం లేదు మా చెల్లికి. నచ్చిన వరుడు ఆమె దగ్గరే ఉన్నాడు. రోజుకో రకంగా అలంకరిస్తూ తనకు తగిన జోడుగా అతన్ని తీర్చిదిద్దుతూనే ఉంది కళ్యాణి. ఎదురుగానే ఉన్నాడుగా మీ తమ్ముడు. ఎవరో ఆ నలకూబరుడు అడగండి. ఆమె వరుని గురించి నాకేం తెలుసు? ఏదైనా తెలిస్తే మీకే తెలియాలి అంటూ తడబడ్డాడు అమర్. మీకేం తెలియదా? ఇంకా బుజ్జాయిలా ఎన్నాళ్ళు నటిస్తారు? మిమ్మల్నే మనసులో ప్రతిష్ఠించుకుని ఆరాధించే కళ్యాణి అభిప్రాయం ఇంకా మీకు అవగతం కాలేదంటే నేను నమ్మలేను మరిదిగారు. కళ్యాణి నన్ను ఆరాధిస్తున్నదా? ఆమె నన్నే వరించబోతున్నదా? నేను నమ్మలేను సరోజ గారు. బహుశా మీరు పొరపడ్డారనుకుంటాను దిగ్భాంతుడయ్యి అన్నాడు అమర్. ఇంకా నటించటం మీకు న్యాయం కాదు అమర్ బాబు. అలా త్రికరణ శుద్ధిగా ప్రేమించే అర్ధాంగి దొరకటం మీ అదృష్టం. పోనీ ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని గుమాస్తాలానే గుర్తించి ప్రవర్తిస్తున్నదంటారా మా చెల్లి? సూటిగా చూస్తూ అడిగింది సరోజ. కాదు, ఎంతో అధికారమైన గౌరవంతో ఉన్నతమైన ఆత్మీయతతో నాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. దాని ఫలితం ఎలా పరిణమిస్తుందనుకుంటే ఇంత దూరం వచ్చేవాణ్ణి కాదు నేను అంటూ నిజం అంగీకరించాడు అమర్. అయితే మీరామె ఆహ్వానాన్ని మన్నించరా? నేను వారి హోదాకు తగినవాణ్ణి కాదు. అది నిర్ణయించవలసింది కళ్యాణి. ఈ విషయంలో మాత్రం ఆమె అవివేకంగా ప్రవర్తిస్తుంది. అంతస్తులు కలవని చోట అంతరంగాలు కూడా కలవవని మీరైనా ఆమెకు ఉపదేశించకూడదు. మీ ధోరణి ఉచితమైంది కాదు.
తన సర్వస్వాన్ని అర్పించుకోవటానికే సిద్ధమైనప్పుడు తన ప్రియునికి ఆర్థిక స్తోమతకు కలిగించటానికి కూడా వెనుకాడదు అర్ధాంగి. మీకు అభిప్రాయమే లేనప్పుడు ఆమె మీకిచ్చిన ఉన్నత పదవులను మీరు తిరస్కరించాల్సి ఉంది. ఆమెకు దూరంగా జరిగేందుకు ప్రయత్నించి ఉండాల్సి ఉంది. కానీ మీరలా చేయలేదు. జాయినప్పటి నుంచి ఆమె ఇచ్చినవన్నీ పుచ్చుకున్నారు. పుట్టిన దినం పండుగ నాడు కొత్త పెళ్లి కొడుకులా చేయించుకున్నారు. ఆహ్వానించగానే మీ మకాం కూడా వారి భవనం మధ్యలో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన గదిలో పెట్టారు. వీటన్నిటికీ అర్థం సెలవిస్తారా బుజ్జి మరిదిగారు? పట్టుదలగా పరిహాస ధోరణిలో నిలదీసి అడిగింది సరోజ. అవును, సరోజ చెప్పింది సత్యమే. పరిణామం ఊహిస్తూనే గోతిలో కాలు పెట్టాను. కళ్యాణి త్రికరణ శుద్ధిగా తననే దేవునిలా ఆరాధిస్తుంది. ఎదురుగా ఉండే ఆమెను నిరాకరించటం నాకు సాధ్యం కాదు. నిరాకరించాలనుకుంటే తప్పుకుని పలాయనం చిత్తగించి భిక్షాపాత్రను సంపాదించటమే ముందున్న మార్గం. ఈ మార్గంలో పయనిస్తే నా వాళ్ళు గుడ్డకు తిండికి దూరమవుతారు. ఈ అనుబంధమే నన్ను వెన్నంటి వెంటాడుతుంది. ఈ అనుబంధం వల్లనే ఈ బలవంతపు వివాహానికి సమ్మతించాలి అని ఆలోచనలు ముసురుకుని సరోజకు సమాధానమే మరిచాడు అమర్. అమరుబాబు, మీ మేధస్సు మందకించి మౌనం వహించారు. అన్నగారిని అడగండి. ఇలాగే పూజలు పొందుతూ ఊరిస్తూ కాలం గడపటానికి సరైన సలహా ఇస్తారు అంటూ రెచ్చగొట్టింది సరోజ. ఇక మనం తగ్గితే లాభం లేదు తమ్ముడు. ఆలస్యం లేకుండా తాళి కట్టేసి అక్కా చెల్లెళ్ళ నోటి దురుసు అరికట్టాల్సిందే. బంగారపు బొమ్మ, బంగారు నిధి వచ్చి ఒళ్ళో కూర్చుంటానంటుంటే వెనకాటం క్షేమం కాదు. నువ్విలాగే చప్పచప్పగా మాట్లాడావంటే బలవంతంగా నీతో తాళి కట్టిస్తుంది మీ వదిన అంటూ పరోక్ష భాషలో భార్యకు తాళం వేశాడు వేణు. దూరదృష్టి లేకుండా ఏ పని చేయటమైనా ఉచితం కాదని ఊరుకున్నా గాని, లేకపోతే ఎప్పుడో కళ్యాణితో కలిసి కాశ్మీరు చెక్కేసేవాణ్ణి. మీ వాక్మూలాలు భరించవలసి వచ్చేది కాదు. ఇప్పుడైనా మించిపోయింది లేదులేండి. మీ రాయబారం ఉభయపక్షాల పరంగా సాగించి కార్యం గట్టెక్కించండి. ఎలాగైతేనేం అక్కా చెల్లెళ్ళు కలిసి పట్టుపట్టి తమ పంతం నెగ్గించుకున్నారు ఆవేశంతో అనేశాడు అమర్. ఈ శుభవార్త కోసం మాకిద్దరికీ ఇవాళ నువ్వు మంచి పార్టీ ఇవ్వాలి సరోజా. ఒక్క పార్టీయేనా? మరిదిగారు అవునంటే కళ్యాణిని ఇక్కడకు పిలిపించి కళ్యాణం జరిపించి 10 పార్టీలివ్వను అంది తన మిత్రురాలి జన్మ ధన్యమైందనే సంతోషంతో సరోజ. ఎందుకు మమ్మల్ని కాఫీతో ఎంతసేపు ఎండగడతావు సరోజా? టిఫిన్కు తొందర పెట్టాడు వేణు. ఇందాకే మన పని మనిషికి పార్టీ అరేంజ్ చేయమని చెప్పాను. మీరు లేవటమే తరువాయి అని వారితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు దారితీసింది సరోజ. ఫలానా బండిలో వస్తున్నాడు అమర్. ఫలితం పండయింది. ఉత్తరంలో వివరాలు వ్రాశాను అని సరోజ ఇచ్చిన టెలిగ్రామ్ ప్రకారం సాదా దుస్తులే ధరించి భావి జీవితం గురించి బంగారు కలలు కంటూ రైల్వే స్టేషన్కు ముందుగానే కారుతో హాజరైంది కళ్యాణి. తన కోసం స్టేషన్కు ఎవరూ రారనే దిలాసాతో బండి దిగి సూట్ కేస్ చేత పట్టుకుని వడివడిగా నడుస్తున్న అమర్కు అడ్డు నుంచింది కళ్యాణి. ఓ మీరా, ఎక్కడికైనా వెళుతున్నారా? ఆశ్చర్యంతో అడిగాడు అమర్. నేనే ఎక్కడికి వెళ్ళటం లేదు, మీకోసమే, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కోసమే ఇక్కడికి వచ్చాను అని అతని చేతిలో సూట్ కేసు తీసుకుని డ్రైవర్ చేతికిచ్చింది కళ్యాణి. నా కోసం స్వయంగా శ్రమించి మీరు రావటం నాకు నచ్చలేదు అన్నాడు అయిష్టంగా అమర్. ఇది నాకు శ్రమ కాదు. రిక్షాలో వచ్చి ఒళ్ళు నలిగి నొప్పులతో మీరు అలసిస్తే నాకు చాలా ఇబ్బంది. ఎప్పుడు తాగారో ఏమో, కాఫీకి క్యాంటీన్కి వెళ్దామా? కాఫీ వద్దు, గడ్డలు వద్దు నాకు. ఏ పని లేకుండా పథకం వేసి నన్ను మీరు ఢిల్లీ పంపారు. ముప్పు తిప్పలు పెట్టి ఆమె నా ముక్కుకు తాడేసి మీకు నా రాకడ గురించి టెలిగ్రామ్ ఇచ్చి ఉంటుంది. బాగా తెలిసిన వారిలా ఇక్కడికి తయారయ్యారు మీరు. ఇంకా నయం, పూలమాల తేలేదు. కృత్రిమ కోపంతో నొసలు చిట్లించి అన్నాడు అమర్. పొరపాటైంది. 2 పూలమాలలు తెస్తే డబ్బు చాలా పొదుపయ్యేది. అలిగిన మిమ్మల్ని సాగతీయటానికి వీలుండేది. ఇంటికి వెళ్ళాక తాపీగా మీ కోపం చూపిద్దురుగాని కారెక్కండి అని వచ్చే నవ్వు అణుచుకుంటూ అతని చెయ్యి పట్టుకోబోయింది కళ్యాణి. అందకుండా తొలిగి వేగంగా నడిచి కారు వెనుక సీట్లో కూర్చున్నాడు అమర్. ఆ సీట్లోకే చేరుకుంది కళ్యాణి. డ్రైవర్ కారు కదిలించాడు. వేగం అందుకుంది కారు. వెనక సీట్లో ఉన్న జంట పక్కకు జరుగుతూ తమ మధ్య దూరాన్ని పెంచుతున్నారు. అద్దంలో గుండా బజార్లు కొలుస్తున్నాడు అమర్. అతని ప్రవర్తనకు చిరాకుతో, అమరుబాబు, మీకు ఈ సీట్లో ఇరుకుగా ఉన్నట్లుంది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంటే హాయిగా ఉంటుంది అంది కళ్యాణి. పరువు పోతుందని మాట్లాడకుండా సీటు మధ్యకు జరిగాడు అమర్. తన స్థానం నుంచి కదల్లేదు కళ్యాణి.
ఆమె తన పక్కకు రానందుకు తగ్గుతూ సగ్గిలిస్తూ తన అభిప్రాయం వ్యక్తపరిచాడు అమర్. ఆమె యథాస్థానం నుంచి అంగుళం జరగలేదు. దెబ్బకు దెబ్బ తీయాలని మళ్ళీ సీటు చివరకు జరిగాడు అమర్. భలేవారండి మీరు అమర్బాబు. పెదవి విప్పకుండా పనులు చేయించుకుని నేర్పుంది మీలో. సైగైనా చెయ్యకుండా మూగవ్రతం సడలనీయకుండా నన్ను మీ దగ్గరకు రప్పించుకుంటారు. రండి దగ్గరకు అని చెయ్యి పెట్టి అతన్ని విసురుగా తన దగ్గరకు లాగింది కళ్యాణి. తన్నితే గారెల బొట్టలో పడ్డ సామెతలా అనుకుని విసురుకు ఆమె ఒళ్ళో వాలాడు అమర్. ఆ అనూహ్య స్పర్శకు సన్నివేశానికి శరీరం జలధరించి రక్తం పొంగులు వారి అలానే ఆమెను అతుక్కుపోయాడు అమర్. మళ్ళీ ఆమె హస్తస్పర్శకు ఉలికిపాటుతో లేచి సారీ మేడం అన్నాడు తత్తరపాటుతో అమర్. ఇప్పటికీ హాయి భయానగా చాలు అంది కళ్యాణి పరవశిస్తూ. డ్రైవర్ సైడ్ మిర్రర్లో మమ్మల్ని చూస్తున్నాడని మీరు గమనించలేదు అని హెచ్చరించాడు అమర్. అందుకే స్వల్పంలోనే సరిపుచ్చాలండి. మగాళ్ళను ఉడికించటంలో ఆడించటంలో ఆ అక్కకు ఈ చెల్లెలు తగ్గిపోదు. వాలకం చూస్తుంటే మా అక్క దీవెనలు పూర్తిగా పొందినట్లున్నారే మీరు. పని పాట లేకుండా మీరు ఢిల్లీ పంపటంలో అంతరార్థం అదేగా. నేను మిమ్మల్ని పని పాట లేకుండా పంపానా? అమాయకంగా అంది కళ్యాణి. ఊరికే బుకాయిస్తున్నారు కానీ ఏ పని లేదు. అబద్ధం, పచ్చి అబద్ధం అరిచినట్లుగా అంది కళ్యాణి. మీ తరపు రాయబారం సాగించటానికి ఎత్తివేశారు. అదేదో ఇక్కడే మాట్లాడుకుంటే సరిపోయేదిగా. ఆరోగ్యరీత్యా నాన్నను నా బాద్రాబందీలో దింపదలచలేదు. భార్య కొడుకు విడాకులు తీసుకుని అమెరికా వెళ్ళాక మా గడపే తొక్కటం లేదు మా రమేష్ మావయ్య. ఇక ఈ సమస్య పరిష్కరించటానికి ఎవరిని ఆశ్రయించలేని అనవసరంగా మిమ్మల్ని ప్రయాణం చేయించాననుకుంటే నన్ను మన్నించండి అన్న కళ్యాణి నేత్రాల్లో నిండుగా నీరు నిలిచింది. అదేమిటి కళ్యాణి గారు, ఈ మాత్రానికే చింతిస్తున్నారు? చివరికి విజయం మీకే లభించిందిగా. ప్రయత్నించి ఈ సమస్యను మనిద్దరం కలిసి చర్చించితే తేలిగ్గా పరిష్కారం అయ్యేదని నా అభిప్రాయం ఓరడింపుగా అన్నాడు అమర్. ముందా గార్లు మానేయకపోతే మీతో మాట్లాడను. అలా అయితే నేను ఇరుకులో పడిపోతాను. ఆఫీసు నిర్వహణలో మీ సలహా సంప్రదింపులు లేకుండా ఒక్క నిమిషమైనా నాకు జరగదు. కాబట్టి శాంతించి నన్ను అనుగ్రహించు కళ్యాణి. ఇప్పటికీ 1% సంస్కరించబడ్డాను అమర్బాబు. పూర్తిగా సంస్కరించటానికి నాకెంత సమయం పడుతుందో. మెడపడ్డ పాము కరవక మానదని కొని తెచ్చుకున్న కష్టాలు నీకు అనుభవించక తప్పదు. మంచి బట్టలు, మంచి తిండి, మంచి మనుషులతో సంబంధం నా జీవితంలో ఎరగను. అవన్నీ నీ శిక్షణలో నీ అభిమానంతోనే అమరాయి నాకు. అలాగే ఆ 99% గురువుగా బోధిస్తే ఒద్దికతో నేర్చుకుంటాను. మొట్టమొదటిసారిగా ఆమెతో పరిహాస ప్రసంగం చేశాడు అమర్. మా అక్క మిమ్మల్ని బాగా సాగదీసి పంపిందండి అంటుండగానే కారు కుదుపుకు అమర్ ఒళ్ళో ఉరికింది ఆశగా చూస్తూ కళ్యాణి. అవకాశం వినియోగించుకుని ఆమెను హత్తుకున్నాడు అమర్. సైడ్ మిర్రర్లో డ్రైవర్ చూస్తున్నాడని అతని మాట అతనికే అప్పగించి లేచి కూర్చుంది కళ్యాణి. ఇప్పుడు కాదులే నీ పని అన్నట్లు తలూపి కోపంగా ముఖం పక్కకు పెట్టాడు అమర్. ఎంతసేపో ఈ దోబూచలాట అని పారవస్యంతో ఫక్కున నవ్వింది కళ్యాణి. దారి తప్పి వచ్చారే బావగారు, కూర్చోండి అంటూ ముభావంగా పలకరించాడు రమేష్. నాకు దారి తప్పటమేమిటి రమేష్, ఇది నాకు పాతదారే. మీ పరిచయంతోనే మీ సహాయంతోనే నేను ఇంతవాణ్ణయ్యాను. ఇక్కడ మీరు తప్ప ఆప్తులెవరున్నారు నాకు? తారపోయాక నేను కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నమాట నిజం. మీ నాన్నగారు కోరినప్పుడు మన అనుబంధం శాశ్వతంగా పెనవేచుకోవటానికే వివాహ యోగ్యత గల వయసు లేకపోయినా కళ్యాణిని నీ కొడుకు కట్టబెట్టాను. వదులుకోలేక అమెరికా ప్రభుత్వంతో కూడా పత్ర వ్యవహారం జరిపి వాడి కోసం ప్రయత్నించాను. మీతో అనుబంధం తెగకూడదనే వయసు మళ్ళుతున్న ఇంతవరకు కళ్యాణికి కన్నీచర తప్పకుండా ఉంచాను. దీనిలో అసత్యం ఉందంటావా? మీరనే దాంట్లో వాస్తవం ఉన్నప్పటికీ దానికి కాలదోషం పట్టింది. మనం మల్లుకున్న ఆశాలత తెగిపోయింది. మా అక్క మరణంతోనే మన మధ్య ఉన్న మూడి సగభాగం విడిపోయింది. మిగతా కాస్తో కోస్తో మిగిలి ఉంటే అది అని మాట్లాడలేక ఆగిపోయాడు రమేష్. అది మన వల్ల జరిగింది కాదు. మూడో వ్యక్తికి సంబంధించిన దానికి మనం విచారిస్తే ప్రయోజనమేముంది? బుద్ధిపూర్వకంగా మనం ఏదైనా అపచారం చేస్తే పశ్చాత్తాపం చెందాలి. మన మనసులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం కోసం వెరగకూడదు. తల్లి లేని పిల్ల, తండ్రి పోయి మేనమామ ఉండాలనే సామెత నువ్వెరుగుంది కాదు. నీకంటే ఆప్తులెవరున్నారు మాకు? మంచమెక్కి అలమటిస్తుంటే నేనొక్కసారి నా కన్నెత్తి చూడవైతివి.
అటు ఆప్యాయతలకు నోచుకోక రోగిష్టి తండ్రితో సతమతమవుతూ మామయ్యను చూడాలని నీకోసం తప్పించే నీ మేనకోడలు కళ్యాణిని పలకరించటానికి మా ఇంటికి ఒక్కసారైనా రావైతివి అని నిష్ఠూరమాడాడు పరమేశ్వర్. ఈ సందర్భంగా నా మనసులోనూ ఆవేదన లేకపోలేదు బావా. కొడుకుని తీసుకుని నాకు అప్రతిష్టాకారంగా అర్ధాంగి అమెరికా వెళ్ళాక నా ముఖం లోకానికి చూపించలేక కుళ్ళుతూ ఇంట్లోనే కూర్చుంటున్నాను. దానికి తోడు నా అశ్రద్ధ వల్ల వ్యాపారంలో నష్టం వచ్చింది. ఈ దెబ్బలన్నిటినీ తట్టుకోలేక ఆత్మహత్యకు తడబడే ధైర్యం లేక జీవోత్సవంలా జీవిస్తున్నాను అని కళ్ళల్లో కమ్మిన అశ్రువులను తుడుచుకున్నాడు రమేష్. నీ స్థితిని అంచనా వేసుకోవటంలో నిజంగా నా నుంచి పొరపాటు దొర్లింది రమేష్. తండ్రికి బిడ్డ, బిడ్డకు తండ్రి తోడుగా ఉన్నాము మేము. నీకా ప్రాప్తం కూడా లేదు అని సానుభూతి కనపరిచాడు పరమేశ్వర్. ఇప్పటికీ నా జీవితంలో చాలా భాగం ఏదో విధంగా గడిచింది. ముందు ఎప్పుడో ఏ క్షణమో శరీరాన్ని త్యజించటానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదు. పెద్దలు మీరొచ్చిన పని సెలవిప్పించండి. మన కళ్యాణి గురించే నీతో సంప్రదించడానికి వచ్చాను. కళ్యాణి గురించి నాతో సంప్రదించేదేముంది? అలా అంటావేం రమేష్? కళ్యాణి జీవితం అలా బండలు కావాల్సిందేనా? కళ్యాణి భవిష్యత్తు ప్రశ్నించేసరికి రమేష్ ముఖంలో గంభీరత అలముకుంది. ఏం మాట్లాడవు రమేష్? మళ్ళీ అడిగాడు పరమేశ్వర్. ఇందులో నేను చెప్పేదేముంది? కళ్యాణ్కి మళ్ళీ పెళ్లి చేయాలనుంది. చెయ్యండి. ఈ విషయంలో నా సలహా మీకు అవసరం లేదు. అలా అంటావేం రమేష్? నీ మేనకోడలి పెళ్లికి నిన్నాలోచించకపోతే ఎవరిని ఆలోచించను? నువ్వు తప్ప నాకెవరున్నారు? అద్దింపుగా అన్నాడు పరమేశ్వర్. కళ్యాణి నాకు మేనకోడలే కాక కన్న కొడుకు భార్య కూడా. ఎన్నాళ్ళకైనా నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు నా దగ్గరికి వస్తాడని నమ్మకం ఉంది నాకు. ఈ మధ్య రామాబాబు ఉత్తరాలు కూడా వ్రాస్తున్నాడు నాకు. అందుకని ఆస్తిని అందాల రాశి కోడలను పరుల కర్పించటానికి నేను సిద్ధంగా లేను. ఇది నా స్పష్టమైన అభిప్రాయం. ఈ నిర్ణయంలో మార్పు లేదు అంటూ తన నిశ్చయాన్ని నిర్ద్వందంగా తెలియజేశాడు రమేష్. అతని ధోరణికి పరమేశ్వర్ ఆగ్రహం అవధులు దాటింది. కన్న తండ్రిని, కట్టుకున్న పెళ్ళాన్ని కాదని, కానని దేశంలో ఏ కబురు లేకుండా దశాబ్దాలు గడిపిన త్రాష్టుడికే నా బిడ్డను అప్పగించమంటావా? రమాబాబు నా కన్న కొడుకు. తల్లి మీద మమకారంతో అప్పుడు అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు విజ్ఞానం కలిగి ఇక్కడికి వస్తున్నాడు. మర్యాద తప్పి మాటలు విసరటం మీకు యుక్తం కాదు. కళ్యాణి పునర్వివాహం గురించి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఆమె చట్టరీత్యా నా కోడలు అని నిరసన గాలేసి నుంచున్నాడు రమేష్. చట్టాల్ని అడ్డుపెట్టుకుని సాంప్రదాయం వదిలి కళ్యాణి భవిష్యత్తును పాడు చేయాలని నువ్వు చెయ్యబోయే ప్రయత్నాలు ఈ పరమేశ్వర్ బ్రతికున్నంత వరకు సాగవని గుర్తించుకో రమేష్. తాను లేచి సగర్వంగా అన్నాడు పరమేశ్వర్. కళ్యాణి వివాహం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పందెం వేసేవానిలా హోంకరించాడు రమేష్. అలాగే చెప్పిస్తూ తపస్సు చేస్తూ ఉండు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అని జవాబు ఆశించకుండా మెట్లు దిగాడు పరమేశ్వర్.